నమస్కారం. విశాలాంధ్ర న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీకి ఇండియా కూటమినే ప్రత్యామ్నాయం కేజ్రీవాల్. ప్రశ్నించే గొంతుకులను అణగదొక్కడమే సీఎం వ్యాఖ్యలపై రామకృష్ణ. గిరిజన మహిళపై మహాదారుణం, బీజేపీ ఎమ్మెల్యే భార్య ముగ్గురిపై కేసు. ప్రజలకు భరోసా కోసమే కలిశాం పవన్ కళ్యాణ్. అధికార దుర్వినియోగమే మోదీ ప్రభుత్వ తాజా ఉత్తర్వులపై అభ్యంతరాలు. ఎంపిక పద్ధతితోనే సమస్యలు, హైకోర్టు జడ్జిలుగా నియామకం, బదిలీలపై సుప్రీంకోర్టు. బీజేపీకి నటి గౌతమి రాజీనామా. నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రకు బస్సు సిద్ధం. ఇక డీటెయిల్స్లోకి వెళ్దాం. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి బీజేపీపై ధ్వజమెత్తారు. దేశ పురోగతికి కేంద్రంలోని బీజేపీ ఒక్క పని కూడా చేయలేదని ఆరోపించిన ఆయన ఇప్పుడు ఆ పార్టీకి ఇండియా కూటమి ప్రత్యామ్నాయంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం దేశం 3 సమస్యల్ని ఎదుర్కొంటోందని, అందుకు కేంద్రం వద్ద ఎలాంటి సమాధానం లేదని చురకలంటించారు. దేశం అభివృద్ధి చెందాలంటే బీజేపీని తరిమి కొట్టాల్సిందేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇంతకుముందు ఎలాంటి ఆప్షన్ లేదని చెప్పేవారు, కానీ ఇప్పుడు బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఇండియా కూటమిని ప్రజలందరూ ఆప్షన్గా చూస్తున్నారు. ఇండియా కూటమి గట్టిగా నిలబడితే 2024 ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడదని నాకు చాలా మెసేజ్లు వచ్చాయి. ప్రస్తుతం మన దేశం ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అవినీతి అనే 3 సమస్యలను ఎదుర్కొంటోంది. అయితే వీటికి కేంద్ర ప్రభుత్వం వద్ద ఎలాంటి సమాధానం లేదు. దేశం అభివృద్ధి చెందాలన్నా, కుటుంబ శ్రేయస్సు కావాలన్నా ఈసారి బీజేపీని తరిమి కొట్టాలని ప్రతి ఇంటికి వెళ్లి స్నేహితులు, బంధువులకు ఈసారి బీజేపీని తరిమి కొట్టాలని చెప్పండి అని ఆప్ కార్యకర్తలకు కేజ్రీవాల్ దిశానిర్దేశం చేశారు. అంధభక్తులైన బీజేపీ కార్యకర్తలతో ఏమాత్రం వాదన వద్దని కేజ్రీవాల్ ప్రజలను సూచించారు. అంధభక్తులతో మమేకం కావద్దని, కేవలం దేశభక్తులతోనే మాట్లాడండని, దేశభక్తులు ఎవరైనా మీ మాట వింటారని అన్నారు. అంధభక్తుడికి దేశంతో సంబంధం లేదని, అతడు కేవలం ఒక వ్యక్తిని మాత్రమే ప్రేమిస్తాడంటూ చురకలంటించారు. ప్రతిపక్షాలను, మీడియా ప్రతినిధులను అసాంఘిక శక్తులుగా పేర్కొంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్షాలను, ప్రజా సంఘాలను ప్రశ్నించే గొంతులను అణగదొక్కేందుకు అటు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఏమాత్రం తీసిపోని విధంగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో సీఎం జగన్ ప్రతిపక్షాలను, పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులను అసాంఘిక శక్తులుగా, దుర్మార్గులుగా పేర్కొంటూ వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమన్నారు. జగన్ వ్యాఖ్యలు ప్రతిపక్షాలు, ప్రసార మాధ్యమాలు, ప్రజా సంఘాలపై పోలీసులను ఉసిగొల్పేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రజాస్వామిక వ్యవస్థకు తీవ్ర విఘాతం అన్నారు. ఒకవైపు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగడుతున్న వారిపై దాడులు చేయిస్తూ బెదిరింపులకు పాల్పడుతుండగా, మరోవైపు ఏపీలో ప్రజా ఉద్యమాలపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, మీడియా సంస్థలపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సిఐడిని, పోలీసులను ప్రయోగించి ఉక్కుపాదం మోపుతూ దాడులకు, అక్రమ కేసులు, అరెస్టులకు, బెదిరింపులకు పాల్పడుతుందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ అసమర్థ, అవినీతి, అభివృద్ధి నిరోధక చర్యలను ఎండగడుతున్న మీడియాను నియంత్రించాలని దురుద్దేశపూర్వకంగా జగన్ ఈ తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లుగా అర్థమవుతుందని పేర్కొన్నారు. వివిధ ప్రజా సమస్యలను, సామాజిక అంశాలను, ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపే కీలక బాధ్యత ప్రసార మాధ్యమాలదేనన్న విషయాన్ని గ్రహించాలని హితవు పలికారు. ప్రజాస్వామిక వ్యవస్థలో అధికార, ప్రతిపక్షాలు రెండూ ప్రజల కోసం బాధ్యతాయుతంగా వ్యవహరించాలనేవే ప్రజాస్వామిక వ్యవస్థలో అధికార, ప్రతిపక్షాలు రెండూ ప్రజల కోసం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినవేనని అన్నారు. తాను కూడా ప్రజాస్వామిక వ్యవస్థలో అధికార, ప్రతిపక్షాలు రెండూ ప్రజల కోసం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినవే అని అన్నారు. తాను కూడా ప్రతిపక్ష నేతగా ఉండే అధికారంలోకి వచ్చానన్న విషయాన్ని జగన్ గుర్తెరగాలన్నారు. రాబోయే 6 నెలల తదుపరి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో కూర్చోక తప్పదని అన్నారు. విపక్షాలపై, విలేకరులపై పోలీసులను ఉసిగొలిపే విధంగా జగన్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాతంత్రవాదులంతా ఈ వ్యాఖ్యలను ఖండించాలని కోరారు. తన పూర్వీకుల భూమిని తన అనుచరుల సహాయంతో లాక్కోవాలని బీజేపీ ఎమ్మెల్యే భార్య చూస్తున్నారని బాధిత మహిళ తెలిపారు. సుమారు 70 ఏళ్లుగా ఉన్న తమ భూమిని గుంజుకోవాలని చూస్తున్నారన్నారు.
తన భార్యపై వచ్చిన ఆరోపణలన్నింటినీ ఎమ్మెల్యే సురేష్ దాస్ తోసిపుచ్చారు. అదంతా అబద్ధమని బుకాయించారు. సురేష్ దాస్ భార్య ప్రజక్తా సురేష్ దాస్, రాహుల్ జగ్దాలే, రఘు పవార్లపై ఐపీసీ సెక్షన్ 354, 354బి, 323, 504, 506, 354ఏ, 34 షెడ్యూల్ కులాలు తెగల చట్టం కింద కేసు నమోదైంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలపై అంతులేని దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. మహారాష్ట్రలో గిరిజన మహిళను నడి రోడ్డుపై వివస్త్ర చేసి కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో బీజేపీ ఎమ్మెల్యే భార్య సహా ముగ్గురిపై కేసు నమోదు చేశారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఓ గిరిజన మహిళ రోడ్డుపై బట్టలు లేకుండా నడుస్తున్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ రాష్ట్రానికి వైసీపీ అనే తెగులు పట్టుకుందని, అది పోవాలంటే టీడీపీ జనసేన వ్యాక్సిన్ అవసరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఇంటికి పంపాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారు. తన పూర్వీకుల భూమిని తన అనుచరుల సహాయంతో లాక్కోవాలని బీజేపీ ఎమ్మెల్యే భార్య చూస్తున్నారని బాధిత మహిళ తెలిపారు. సుమారు 70 ఏళ్లుగా ఉన్న తమ భూమిని గుంజుకోవాలని చూస్తున్నారన్నారు. తన భార్యపై వచ్చిన ఆరోపణలన్నింటినీ ఎమ్మెల్యే సురేష్ దాస్ తోసిపుచ్చారు. అదంతా అబద్ధమని బుకాయించారు. సురేష్ దాస్ భార్య ప్రజక్తా సురేష్ దాస్, రాహుల్ జగ్దాలే, రఘు పవార్లపై ఐపీసీ సెక్షన్ 354, 354బి, 323, 504, 506, 354ఏ, 34 షెడ్యూల్ కులాలు తెగల చట్టం కింద కేసు నమోదైంది. హలో ఫస్ట్ దండి వాయిస్ ఓవరు. ఇంతకుముందు ఎలాంటి ఆప్షన్ లేదని చెప్పేవారు. కానీ ఇప్పుడు బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఇండియా కూటమిని ప్రజలందరూ ఆప్షన్గా చూస్తున్నారు. ఇండియా కూటమి గట్టిగా నిలబడితే 2024 ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడదని నాకు చాలా మెసేజ్లు వచ్చాయి. ప్రస్తుతం మన దేశం ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అవినీతి అనే 3 సమస్యలను ఎదుర్కొంటోంది. అయితే వీటికి కేంద్ర ప్రభుత్వం వద్ద ఎలాంటి సమాధానం లేదు. దేశం అభివృద్ధి చెందాలన్నా, కుటుంబ శ్రేయస్సు కావాలన్నా ఈసారి బీజేపీని తరిమి కొట్టాలని ప్రతి ఇంటికి వెళ్లి స్నేహితులు, బంధువులకు ఈసారి బీజేపీని తరిమి కొట్టాలని చెప్పండి అని ఆప్ కార్యకర్తలకు కేజ్రీవాల్ దిశానిర్దేశం చేశారు. అంధభక్తులైన బీజేపీ కార్యకర్తలతో ఏమాత్రం వాదన వద్దని కేజ్రీవాల్ ప్రజలకు సూచించారు. అంధభక్తులతో మమేకం కావద్దని, కేవలం దేశభక్తులతోనే మాట్లాడండని, దేశభక్తులు ఎవరైనా మీ మాట వింటారని అన్నారు. అంధభక్తుడికి దేశంతో సంబంధం లేదని, అతడు కేవలం ఒక వ్యక్తిని మాత్రమే ప్రేమిస్తాడంటూ చురకలంటించారు. నామినేటెడ్ అధికారుల నుంచి గ్రామ పంచాయతీ వరకు అందరికీ ప్రభుత్వ పనిని ప్రచారం చేసేలా వివాదాస్పద ఉత్తర్వులు ఇచ్చింది. చేసింది గోరంతే అయినా కొండంత ప్రచారం కోసం ప్రభుత్వ పథకాల గురించి ప్రచారం చేయాలని వార్షిక సెలవుల్లోని సైనికులకు ఆదేశాలిచ్చి అధికారం కోసం కమలనాథులు ఎంతగా పరితపిస్తున్నారో సర్కార్ బయటపెట్టింది. మోదీ ప్రభుత్వ 9 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలను ప్రచారం చేసేందుకు 765 జిల్లాల్లోని ఉన్నత స్థాయి అధికారులను జిల్లా రద్ ప్రభారీస్గా జనవరి వరకు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని రాజకీయ పార్టీలతో పాటు అనేక మంది మాజీ బ్యూరోక్రాట్లు వ్యతిరేకించారు. ఈ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని కేంద్రానికి సూచించారు. ఇదే అంశమై భారత ఎన్నికల సంఘానికి లేఖలు కూడా పంపారు. తక్షణమే జోక్యం చేసుకోవాలని ఈసీని కోరారు. కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ ఈ నెల 21న ఈసీఐకి లేఖ రాశారు. తాజా ప్రభుత్వ ఉత్తర్వులను ఆక్షేపించారు. ఈ విషయంలో ఈసీఐ జోక్యం చేసుకోవాలని కోరారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నప్పుడు ఈ ఉత్తర్వులు జారీ చేయడం నియామకాలను ఉల్లంఘించడమే అవుతుంది. ప్రతిపక్షాలతో పోల్చితే ఇది అధికారంలో ఉన్న ఎన్డీఏ పార్టీలకు కలిసి వచ్చే అంశంగా ఉంది. ఎన్నికలను ప్రభావితం చేసేలా అధికారాన్ని దుర్వినియోగిస్తున్నారు అని శర్మ అన్నారు. శర్మతో ఏకీభవిస్తూ మాజీ ఐఏఎస్ అధికారి ఎంజీ దేవసహాయం కూడా ఈసీకి లేఖ రాశారు. వీరి లేఖలపై ఈసీ ఇంకా స్పందించలేదు. మాజీ కేబినెట్ కార్యదర్శి బీకే చతుర్వేది ది వైర్తో మాట్లాడుతూ, ఇలా ఎప్పుడూ జరగలేదు. నా మొత్తం కెరీర్లో ఇలాంటి పరిణామాన్ని చూడలేదు. ప్రభుత్వ రక్షణ సేవలను రాజకీయ పరంగా చూసేలా ఈ చర్యలు ఉన్నాయి అని ఆయన అన్నారు.
భారతీయ జనతా పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. నటి గౌతమి బీజేపీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆమె ఎక్స్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. రాజీనామా లేఖను కూడా షేర్ చేశారు. అయితే తనను మోసం చేసిన వ్యక్తికి బీజేపీ నాయకులు సహకరిస్తున్నారని, అందుకే బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు గౌతమి ఆ లేఖలో పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టనున్న నిజం గెలవాలి బస్సు యాత్ర బుధవారం నుంచి ప్రారంభం కానుంది. చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఈ యాత్రను ఆమె శ్రీకారం చుట్టనున్నారు. ఈ యాత్రకు సంబంధించిన బస్సును ఇప్పటికే సిద్ధం చేశారు. బస్సుపై ఎన్టీఆర్, చంద్రబాబు, భువనేశ్వరి ఫోటోలతో కూడిన థీమ్ను తీర్చిదిద్దారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.